వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. గట్టుపల్ మండలం సోమరాజు గ్రామానికి చెందిన రైతు ఐతరాజు హనుమంతు తనకు చెందిన సర్వే నంబర్ 218లోని 39 గుంటల భూమిలో మట్టి తవ్వించి అది ఊరి రోడ్లో నిర్మాణానికి వినియోగించేందుకు ఇచ్చినందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామానికి ఉపయోగపడేలా మట్టిని ఇవ్వగా ఇప్పుడు తనపై అక్రమంగా చర్యలు తీసుకోవటం బాధాకరమని హనుమంతు అన్నారు. ఈ వ్యవహారంలో గట్టుపల్లి ఎంఆర్ఓ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, తాను న్యాయం కోసం పోరాడతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని హనుమంతు కోరారు. రైతుల సంక్షేమాన్ని కాపాడాల్సిన వ్యవస్థే రైతులపై వేటు వేస్తే ఎలా అన్న ప్రశ్నకు ప్రజలు లేవనెత్తుతున్నారు. టీవీ 999 న్యూస్ జర్నలిస్ట్ భీమనపల్లి రవిశంకర్. నా పేరు ఐతరాజు హనుమంతు. మాది అంతంపేట గ్రామం, గట్టుపల్ మండల్. నాకు 2018లో 1 ఎకరము సోమరాజగూడెం శివర్లో మా అమ్మ పేరు మీద ఉంది, ఐతరాజు అంజమ్మ అని. అందులో నేను గత 20 రోజుల కిందట ఇక్కడ రోడ్డు అవసరం కోసం ఊర్లో ఒక పడవ బావి ఉంటే ఆ బావి కోసం నా భూమిని సారవంతం చేసుకోవడం కోసం నేను మట్టి ఎత్తడం జరిగింది. దానికి పక్క పట్టదారు పోయి మా దాంట్లో ఎత్తిండని చెప్పేసి ఎంఆర్ఓ కంప్లీట్ ఇస్తే ఎంఆర్ఓ గారు విచారణకు వచ్చిండు. విచారణకు వచ్చిన తర్వాత ఊర్లో మొత్తం 30-40 మంది గ్రామస్తులు రావడం జరిగింది ఇక్కడికి. పక్క పట్టదారు కూడా 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆయన వచ్చి ఇక్కడ దున్నేది లేదు, చేసింది లేదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి హనుమంతే ఇక్కడ సాగు చేస్తుండే భూమిని. అది వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి వచ్చింది. మాకు 52-54 నుంచి పాని పుట్టిన కాడి నుంచి ఐతరాజు వెంకయ్య, ఐతరాజు లాలయ్య, తర్వాత పగిళ్ళ వెంకటమ్మకు వచ్చింది పక్కా ఎకరం. అది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. అయినా కూడా ఎంఆర్ఓ గారు కావాలని పోలీసు వాళ్లకు అతనే ఫోన్ చేసి, అవతల దగ్గర మరి ఏం చేసిండో ఏమో తెలియదు కానీ ఫోన్ చేసి పోలీసు వాళ్ళకు మరీ నన్ను బెదిరించిండు హనుమంత్ అని చెప్పేసి మరి వాళ్లకు పోలీసు వాళ్ళని ఉసిగొల్పి నా మీద అక్రమంగా 3వ తారీఖు నాడు కేసు పెట్టించడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉన్నది. కాబట్టి ఇలాంటి ఒక ప్రభుత్వ అధికారి ఉండి ఒక రైతు మీద కేసు పెట్టించడం ఏంది? నేను కనీసం నేను అవసరాల కోసం, రోడ్డు వర్క్ కోసం నేను మట్టించిన, నేను అమ్ముకోలేదు, నేను దాంట్లో అనా పైసా కూడా నేను తీసుకోలేదు. నేను అదే అడిగిన, మీరు నా పట్ట భూములు ఎత్తించుకుంటే పర్మిషన్ తీసుకోవాలంటాడు. మరి గవర్నమెంట్ భూములలో కూడా మస్తు మట్టి ఎత్తినారు, ఎక్కడ పర్మిషన్ ఇచ్చినారు, ఏం చేసినారు? అది ఉప్పలగడ్డను మొత్తం తొమ్మినారు. మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ఎంఆర్ఓ ఉంటున్నాడు. ఈయన జోక్యం చేస్తున్నాడు, ఒక రాజకీయ నాయకునిలాగా వ్యవహరిస్తున్నాడు. ఇది కరెక్ట్గా సార్, నేను అన్ని కాగితాలన్నీ చూపించడం జరిగింది. ఇది ఓఆర్సీ ఫోర్జరీ సార్, ఇది హైకోర్టులో ఉన్నది. ఈ కోర్టులో ఉన్నదానికి మీరు ఎందుకు వస్తున్నారు అంటే, నేను ఎంఆర్ఓగా రావద్దా అంటే, మీరు ఏం రాస్తారో పంచనామా అది రాయండి సార్ మీరు, కానీ నా మీద దౌర్జన్యం ఏంటి సార్ అని చెప్పిన. దానికి నేను మర్రిగూడ ఎస్ఐ దగ్గరికి వెళ్తే మర్రిగూడ ఎస్ఐ అంటాడు, నువ్వు ఎన్నిసార్లు ఆ ల్యాండ్ మీద పోతే అన్నిసార్లు నీ మీద కేసు అవుతుంది అని చెప్పేసి నన్ను బనాయించి అదే ఎంఆర్ఓని బెదిరిస్తున్నామంట అని చెప్పేసి మర్రిగూడ ఎస్ఐ అంటున్నాడు. మేము సిఐ గారిని అడిగితే ఏమంటున్నాడు, అది ఎక్కడ ఏముందో చూసి మేము దాన్ని ఆలోచించమని చెప్పినాం కానీ మేము కేసు పెట్టమని చెప్పలేదు అని చెప్పేసి సిఐ గారు సమాధానం వస్తుంది, చండూరు సిఐ గారిది. కానీ ఎంఆర్ఓనే కావాలని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్తున్నా, మీరు వస్తారా అని చెప్పేసి కావాలని ఎంఆర్ఓ గారు చేస్తున్న పని. కాబట్టి ఒక రైతు మీద కేసు పెట్టడం అంటే భూభారతి చట్టం అన్నారు. ఇలా ఎప్పుడో 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి నుంచి మా తాత ముత్తాతల కానీ వచ్చిన భూమిని ఈరోజు అక్రమంగా చేసుకుంటారు అని చెప్పేసి మేము అన్ని ఆధారాలు కూడా చూపించడం జరిగింది. చూపించినా కూడా ఆయన నిమ్మకు నీరెత్తిన ఉండి ఎవరైతే పక్క వాళ్ళు ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్లకు ఒత్తాసు పలుకుతూ పోలీసు వాళ్ళతోటి అనవసరమైన కేసులు పెట్టిస్తున్నాడు. కాబట్టి ఇది దయచేసి కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మరి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ ఎంఆర్ఓ మీద చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని నేను నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను.